హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యూవి. టీఎస్ లాస్ అట్ 2024కి సంబంధించి ఇదైతే మనకి సిలబస్ అనమాట. సో ఎల్ఎల్బి 3 years అండ్ 5 yearsకి సంబంధించిన సిలబస్ ఇది. సో the test is designed to evaluate the candidate's ability and aptitude to pursue the study of law. The test consists of 3 parts. మనకి 3 parts అయితే ఉంటాయన్నమాట. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 120 క్వశ్చన్స్ వస్తాయి అండ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes అనమాట. సో 90 minutes అంటే 1.5 hour. 1.5 hour మనకి టైం అనమాట, ఎగ్జామ్ టైం. సో 120 marks మనకి, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. సో ఇక్కడ వచ్చేసి మనకి పార్ట్ ఏ కన్సిస్ట్ 30 marks, 30 questions. 30 questionస్కి 30 marks ఉంటాయి పార్ట్ ఏలో. సో పార్ట్ ఏలో మనకి ఏం క్వశ్చన్స్ వస్తాయి అంటే జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ పార్ట్ బి కన్సిస్ట్ ఆఫ్ 30 questions, 30 marks. సో సేమ్ 30 questions, 30 marks. సో పార్ట్ బి మొత్తం మనకి కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ సి వచ్చేసి మనకి 60 questions ఉంటాయి. 60 questionస్కి 60 marks. సో యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా. సో లాకి సంబంధించిన యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. So out of these 60 questions, a total of 10 questions will be based on or related to the comprehension of legal passages given. So లాకి సంబంధించిన కొన్ని ప్యాసేజెస్ ఇచ్చేసి, లీగల్ ప్యాసేజెస్ అంటే కేస్ స్టడీస్ కానీ ఇచ్చేసి 10 questions మనకి ప్యాసేజెస్ ఇస్తారనమాట. ప్యాసేజ్ ఇచ్చి ఒక 3 questions అడగడం, లేదంటే ఒక 5 questions అడగడం ఒక ప్యాసేజ్కి సంబంధించి. అంటే అది కేస్ స్టడీ అయి ఉండొచ్చు, ఏదైనా లాకి సంబంధించిన ప్యాసేజ్ అయి ఉండొచ్చు, ఇచ్చి అడుగుతారనమాట. ఆ 60 questionsలో 10 questions అనేవి. సో ఫర్ 5-year law course the standard expected is intermediate level. సో 5 years law courseకి సంబంధించి ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే అడుగుతారనమాట క్వశ్చన్స్. 3 years law courseకి సంబంధించి డిగ్రీ లెవెల్లో అయితే అడుగుతారనమాట క్వశ్చన్స్. సో ద క్వశ్చన్స్ ఇన్ పార్ట్ సి, aptitude for the study of law, elementary knowledge of the basic principles of law and constitution of India on the part of the student is assumed. సో మనకి పార్ట్ సికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా నుంచి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి అడుగుతారనమాట. ద క్వశ్చన్స్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ ఇంక్లూడింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మ్యాచింగ్ ఐటమ్స్. సో మన క్వశ్చన్స్ అన్నీ మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ అన్నీ మనకి ఆబ్జెక్టివ్ టైప్ అనమాట, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లాగా వస్తాయన్నమాట. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 4 ఆల్టర్నేటివ్ ఆన్సర్స్. సో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి ఒక క్వశ్చన్కి. సో ఆ 4 ఆప్షన్స్లో మనం ఏదో ఒక ఆప్షన్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్. సో ఇదనమాట మనకి సిలబస్ 3 yearsకి అండ్ 5 years ఎల్ఎల్బికి సంబంధించి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. So for more videos and updates, please do subscribe my channel and like, share, comment on this video. Thanks for watching and also share with your friends.